అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం లక్ష్యం దారి తప్పడానికి ఏంటి కారణాలు అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. మనిషి జీవితంలో కొన్ని లక్ష్యాలు పెట్టుకుని ఆ లక్ష్యాలు సాధించడం కోసం ప్రయత్నం చేస్తాడు. అయితే ఈ ప్రయత్నం చేసేటటువంటి క్రమంలో కొద్దిమంది వాళ్ళు అనుకున్నది సాధించగలుగుతారు. మరికొంతమంది వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకునేటువంటి పరిస్థితిలో మధ్యలోనే విరమించుకునేటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే లక్ష్యం దారి తప్పేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఏ కారణాలతో మనిషి తను అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోలేడని కనుక మనం ఆలోచన చేస్తే, స్పష్టమైనటువంటి లక్ష్యం లేకపోవటం, తను పెట్టుకున్నటువంటి లక్ష్యం పట్ల తనకు ఒక క్లారిటీ, అది ఎంత ఇంపార్టెంటో తను గుర్తించుకుపోవటం, ఇది ఒక ప్రధానమైనటువంటి కారణం. అంటే మనం ఏదైనా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు చాలా క్లియర్గా ఆ లక్ష్యం గురించి మనకు అవగాహన ఉండాలి. ఇంకొకటి కూడా, ఆ పెట్టుకున్నటువంటి లక్ష్యం అసాధ్యాలను కూడా మనం ఒకసారి అంచనా వేసుకోవాలి. మనకున్నటువంటి నైపుణ్యాలకు అనుగుణంగా, మనకున్నటువంటి అవకాశాలకు అనుగుణంగా, మనకున్నటువంటి బలాలకు అనుగుణంగానే మన లక్ష్యం ఉందా, లేదా పరిధి దాటి మనం లక్ష్యాన్ని పెట్టుకున్నామా అన్నది ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో లక్ష్యాన్ని నిర్దేశించుకునేటప్పుడు మన బలాలు బలహీనతలను కూడా తెలుసుకొని, మనకున్నటువంటి అవకాశాలను కూడా తెలుసుకొని మాత్రమే లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే అనుకున్నటువంటి లక్ష్యాన్ని అనుకున్నటువంటి సమయానికి మనం చేరుకోగలుగుతాం. తర్వాత మనకి సరైనటువంటి ప్రేరణ లేకపోవటం, మోటివేషన్ లేకపోవటం, లక్ష్యం సాధించాలి అనేటువంటి క్రమంలో చాలా రకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, ఊహించినటువంటి సంఘటనలు ఎదురవుతాయి. అవి ఎదురైనా కూడా మనం ఎక్కడ కూడా డిమోటివేట్ అయిపోకుండా, ప్రేరణను ఎక్కడ కూడా పాడు చేసుకోకుండా, అది బయట వ్యక్తుల నుంచి ప్రేరణ పొందుతామా, మనంతటా మనమే ప్రేరణ తెచ్చుకోగలుగుతామా అన్నది మనమే నిర్ణయించుకొని నిరంతరం ఒక స్ఫూర్తిగా మనం ముందుకు వెళ్ళగలిగితే మాత్రమే మనం అది సాధించగలుగుతాం. మరొకటి, ప్రణాళికాబద్ధమైనటువంటి ఆ ప్రయత్నం లేకపోవటం. లక్ష్యాన్ని పెట్టుకోవటం, ఏదో ప్రయత్నం చేయడం కాకుండా, ఎవరైతే ప్లాన్డ్గా ఒక ప్రణాళికను రూపొందించుకొని నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యానికి చిన్న చిన్న లక్ష్యాలను కూడా నిర్దేశించుకొని నిరంతరం ప్రయత్నం చేస్తారో, ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తారో వాళ్ళు మాత్రమే విజయాన్ని సాధించగలుగుతారు. సో ప్రణాళికాబద్ధమైనటువంటి ప్రయత్నానికి మనం సిద్ధపడి ఉండాలి. పెట్టుకున్నటువంటి లక్ష్యానికి అనుగుణంగా మనం చేసేటటువంటి ప్రతి రోజు దైనందిక జీవితంలో చేసే పని ఆ లక్ష్యానికి ఉపయోగపడే విధమైనటువంటి పనులు చేసే విధంగా మన ప్రణాళికలు ఉండాలి. అలాగే ఆత్మవిశ్వాసం లేకపోవటం లేదా అతి విశ్వాసంతో ఉండటం, ఇదొక చాలా ప్రధానమైనటువంటి కారణం. మనిషి ఈ రెండింటితోనే ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఒకటి, చాలా లైట్గా తీసుకుంటాడు, ఇదంతా గాడిద గుడ్డు, నేను చేసేయగలుగుతాను, ఈ మాత్రం కూడా నేను చేయలేనా అనేటువంటి అతి విశ్వాసాన్ని పోతాడు. కొన్ని సందర్భాల్లో ప్రతిదానికి భయపడిపోవటం, ఏవో ఇది కష్టం, ఇది చేస్తే ఏమవుతుందో, ఇబ్బంది అవుతుందేమో, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ కిందకి వెళ్ళిపోతామేమో అనేటువంటి భయం, అంటే ఆత్మవిశ్వాసం లేకపోవటం. మనిషి సమస్థితిలో ఉండాలి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటూ అతి విశ్వాసాన్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నం కనుక చేయగలిగితే నీ లక్ష్యం నుంచి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ డీవియేట్ అవ్వకుండా ముందుకెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. మరొక ప్రధానమైనటువంటి కారణం నిరాశ, నిస్పృహ. జీవితం అంటే మనం ఊహించినటువంటి సంఘటనలు జరగటం, పరిస్థితులన్నీ కూడా మనకి విరుద్ధంగా ఉండటం, అనుకూలంగా ఉండవు. నువ్వు ఏదైతే జరగకూడదన్నావో అదే జరుగుతూ ఉంటుంది. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మనిషి నిరాశకి లోనవుతాడు. ఎప్పుడైతే నువ్వు నిరాశకి కనుక లోనయ్యావో అపజయం అన్నది ఖచ్చితంగా వచ్చేస్తుంది, అనుమానం లేదు. ఎవరైతే నిరాశను జయించగలుగుతారో, అంటే నిరంతరం ప్రేరణ పొందుతూ ధైర్యంగా ముందడుగు వేసి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకొని ముందుకు వెళ్తారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అనేది సాధించగలుగుతారు. కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కష్టాలు ఇబ్బందులు వచ్చినప్పుడు దాన్ని తట్టుకుని నిలబడగలిగిన వ్యక్తే విజయాన్ని సొంతం చేసుకోగలుగుతాడు. ఈ కష్టాలకి, ఇబ్బందులకి, పరిస్థితులకి లొంగిపోయినటువంటి మనిషి, నిరాశ చెందినటువంటి మనిషి ఖచ్చితంగా అపజయాన్ని మూటగట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎక్కడా కూడా అది లేకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం మనందరి మీద కూడా ఉంది. అలాగే జ్ఞానం అనేది చాలా అవసరం మనిషికి, నాలెడ్జ్. నీ లక్ష్యాన్ని నువ్వు డివియేట్ అవ్వడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యానికి అవసరమైనటువంటి ఆ జ్ఞానాన్ని మనం సంపాదించలేకపోవటం. నిరంతరం నువ్వు ఒక నిత్య విద్యార్థిగా ఉండి నీ నైపుణ్యాలని పెంచుకుంటూ పోతే, నీ జ్ఞానాన్ని కనుక నువ్వు పెంచుకుంటూ పోతే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అనేది సాధించగలుగుతావు. ప్రతి మనిషి జీవితం ఒకటే రకమైనటువంటి జీవితం.
శరీర ఆకారం అలాగే ఉంటుంది, ఉండాల్సినటువంటి అన్ని అవయవాలు ప్రతి మనిషికి ఉంటాయి. కానీ ఈ జ్ఞానాన్ని ఎవరైతే పెంపొందించుకుంటారో, ఆ జ్ఞానాన్ని నిరంతరం పెంచుకుంటూ పోతారో వాళ్ళకు విలువ పెరుగుతుంది. వాళ్ళు ఖచ్చితంగా ఏ సమస్య వచ్చినా తట్టుకొని నిలబడగలిగినటువంటి ఆత్మస్థైర్యం ఉంటుంది. సమస్యలు ఒకే రకమైనటువంటి సమస్య అందరికీ వచ్చినా ఎవరైతే ఆత్మవిశ్వాసంతో ప్రయత్నం చేస్తారో, ఎవరైతే కరెక్ట్గా ఉండి ప్రయత్నాన్ని విరమించకుండా ఉంటారో వాళ్ళు మాత్రమే సక్సెస్ సాధించగలుగుతారు. సో జ్ఞానాన్ని సంపాదించేటటువంటి విషయంలో ఎక్కడ రాజీ పడకండి. ప్రతిదీ నేర్చుకునే ప్రయత్నం చేయండి. తెలియని ప్రతి విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. నాకు అన్నీ తెలుసు అనేటువంటి భావం నుంచి బయటపడండి. ఆ భావం నుంచి మనం ఎప్పుడైతే బయటపడ్డామో నేర్చుకోవడానికి సంసిద్ధంగా ఉంటాం, అలాగే మారడానికి కూడా సంసిద్ధంగా ఉండాలి. సో లక్ష్యం నుంచి డీవియేట్ అవ్వకుండా ఉండాలని అంటే మీరు ఈ విషయాల పట్ల జాగ్రత్త వహించి ఆత్మవిశ్వాసంతో నిత్య విద్యార్థిగా నిరంతరం ఏదో ఒకటి నేర్చుకునేటువంటి ప్రయత్నంలో ఉంటూ నిరంతరం ప్రేరణ పొందుతూ నిరాశ నిస్పృహలను ఎక్కడ దరిచారనివ్వకుండా ఏది జరిగినా సరే ధైర్యంగా ముందడుగేసేటటువంటి ప్రయత్నం కనుక చేయగలిగితే ఖచ్చితంగా నీ లక్ష్యాన్ని నుంచి నువ్వు డివియేట్ అవ్వవు. సమస్యకి పరిష్కారం లేనటువంటిదంటూ ఏదో ఉండదు. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. కాలం అన్నిటికీ పరిష్కారం చూపిస్తుంది. నువ్వు చేయాల్సిందల్లా ఏంటి? ధైర్యంగా ముందడుగేయటం, ఎక్కడ నిరాశకు లోనవ్వకుండా ఉండటం, ఒక ఛాలెంజ్గా తీసుకోవటం, ఏదొచ్చినా సరే ఛాలెంజ్గా తీసుకోవటం, పాజిటివ్గా ఆలోచించగలగటం. ప్రతి దాంట్లోనూ ఎప్పుడైతే నువ్వు పాజిటివ్నెస్ చూసావో ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు. లక్ష్యం నుంచి డీవియేట్ అవ్వవు. ఏం పర్వాలేదు, ఏదొచ్చినా సరే నా మంచిగా అనేటువంటి ఆలోచన దానికి రా. ఆ పాజిటివ్నెస్ అనేది నువ్వు అలవాటు చేసుకోగలిగితే ఖచ్చితంగా నీ లక్ష్యం నుంచి నువ్వు డీవియేట్ అవ్వకుండా సక్సెస్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. నిరాశ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. మనిషిని కృంగదీసేసేది నిరాశే. భయపడిపోయి వచ్చినటువంటి సమస్యకి ఇబ్బంది పడిపోయి నిరాశ కనుక చెందావా నీ లక్ష్యాన్ని నువ్వు మర్చిపోతావు. లక్ష్యం గుర్తున్నా సరే నువ్వు పూర్తి ఎఫర్ట్స్ దాని మీద పెట్టేటటువంటి అవకాశం అనేది లేదు. సో ధైర్యంగా ముందడుగేయండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. కాబట్టి మీ లక్ష్యం పట్ల మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండి దాన్ని ఎట్టి పరిస్థితులను విడవకుండా నిరంతరం అది మీ ఊపిరయ్యే విధంగా చూసుకోగలిగితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారని తెలియజేస్తూ, ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.